మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలు హోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ 2వ వార్డు ఏనుగొండ నార్త్కు సంబంధించిన వార్డుకు సంబంధించిన టీఆర్ఎస్ అభ్యర్థి శాంతిభూషణ్ గారు బరిలో ఉన్నారు. వారు ప్రచారం హోరుగా కొనసాగిస్తున్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా జోరుగా కొనసాగుతుంది ప్రచారం. ప్రజలు కూడా మాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారు ప్రజలు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కొనసాగింది. సంక్షేమ పథకాలు ఏం అందినాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు సంక్షేమం అంటేనే కేసీఆర్ అంటేనే అభివృద్ధి. 10 సంవత్సరాలు చూసింది కదా, మీ మీడియా మిత్రులు కూడా చూసిండు. రైతులు కానీ, నిరుద్యోగ యువత కానీ, మహిళలు కానీ చాలా సంతోషంగా వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే ₹1,00,000 1,16,000 ఇచ్చిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, పుట్టిన పిల్లకి ఇచ్చిండు, తల్లికి ఇచ్చిండు, రైతులకు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, అన్ని విధాల వాటర్ ఇచ్చిండు, ఇంటింటికి నల్ల ఇచ్చిండు, అన్ని సంక్షేమం. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. చెప్పుకుంటూ పోతే చాలా పొడువుగా అవుతుంది ఇది. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం మారంగానే అన్నీ బంద్ అయిపోయినాయి. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు తుంగలు తొక్కేసిండు. ఒక్క ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టి కొట్లాటలు పెట్టింది తప్ప ఏం చేయలేదు. ₹1,00,000 మీరిస్తే దానికి తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం ఏమైపోతే అర్ధ తులం ఇచ్చినా మహిళలు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నారు, బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు. తులం బంగారం మేము హామీ ఇస్తే 80,000 ఉన్నప్పుడు ఇచ్చినాం, ఇప్పుడు 1,60,000 అయింది, ఎవరిస్తారని అంటున్నారు. అది ప్రజలు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే, నేనేమంటున్నా, హామీ ఇచ్చినాం కాబట్టి ఎవరైనా మనకు 10,000 అడిగిననుకో, లేదు పోయి 5,000 ఉన్నాయి తీసుకోవాలి. తులం ఇచ్చే బదులు అర్ధ తులం ఇచ్చినా మహిళలు సంతోషంగా ఉంటుంది. ప్రతి ఇంటి మహిళకు 2,500 ఇస్తారని మభ్యపెట్టిండ్రు. ఆ మభ్యపెట్టడంలోనే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఓట్లేయించుకున్నారు. ఆ కన్ఫ్యూజ్లోనే ప్రభుత్వం మారింది తప్ప లేకపోతే కేసీఆర్ మీద ఉన్న అభిమానం అట్లాగే ఉంది, చెక్కు చెదరలేదు. ఇప్పుడు పోతున్నాం కదా, పబ్లిక్లో పోతుంటే చాలా సంతోషంగా, ఈ కండువ చూడంగానే సంతోషం అవుతుంది వాళ్ళకు. చాలా సంతోషపడుతున్నారు. మీరే రావాలి, సారే రావాలి, కారే రావాలి అంటున్నారు వాళ్ళు. ఇది 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. అయితే మీరు కూడా నిన్నటి నుంచి ప్రచారం కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున, అభ్యర్థిగా. అయితే ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? ప్రజలు ఈ కాంగ్రెస్ మీదనే చెప్తున్నారు. వాళ్ళ ఇంటి ముందల రోడ్ అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. కేసీఆర్ సార్ కావాలి మాకు, ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుంది, 2 సంవత్సరాలను షార్ట్ చేసి 1 ఇయర్ ఏమైనా చేసేది ఉందా, అట్లేమైనా ఉంటే కూడా తొందరగా అయిపోతాయి కదా, దినాలు గడిచిపోతాయని చూస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడవాళ్ళు 6 నెలలైనా వాళ్ళకు కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేకపోతే పాత కళ్యాణ లక్ష్మి కూడా లేదు. వాళ్ళు పిల్లలు పుట్టే వరకు కూడా రాని పరిస్థితి వస్తుంది. పుట్టిన పిల్లలకు కేసీఆర్ ఇస్తుండే కిట్ ఇస్తుండే, అక్కడ కిట్టు చిన్న ₹1,000 కిట్టును కూడా మాయం చేశారు. అన్ని అబద్ధము హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఈరోజు నయవంచనకు గురి చేస్తున్నారు. మీరు కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఈ ఏనుగొండ వార్డుని ఎలా అభివృద్ధి చేస్తారు? ఏనుగొండ ఈ వార్డు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి నాకు ఒకసారి అవకాశం వచ్చింది. ఈ ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లు వేస్తే, కార్పొరేటర్గా నేను కనుక గెలిస్తే, అందరూ చేసేది రోడ్లు, డ్రైన్లు, లైట్లు. ఎక్కడైనా గివే సమస్యలు ఉంటాయి. వాళ్ళేమి గొంతెమ్మ కోరికలు కోరరు. నాకు వచ్చి నెలకు 10,000 ఇవ్వనరు ఎవరు. ఉన్న పథకాలను కరెక్ట్గా అమలు చేసుకుంటూ వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో వండుకుంటూ, నేను ప్రైవేటు ఉద్యోగాల సంఘాలకు కూడా లీడర్గా ఉన్నా కాబట్టి ఊర్లో నిరుద్యోగ యువతకు కూడా నేను మేలు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శాంతిభూషణ్ గారు ప్రచారంలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నాడు. అయితే అదేవిధంగానే మాజీ కౌన్సిలర్ జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రచారంలో మహిళలు ఎలా స్పందిస్తున్నారు? చాలా మంచిగా స్పందిస్తున్నారు. మరి అన్ని అల్లిబల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ముందుకు వచ్చింది. ఇంతవరకు ఎలాంటి సమస్యలు కాలే. 420 హామీలు, 6 గ్యారెంటీలను ఏ గ్యారెంటీ కూడా నెరవేరలేదు. ప్రజలు, మహిళలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ ఒక బస్సు పెట్టి మగవాళ్ళకి సీట్లు లేకుండా ఉంది, ఆడవాళ్ళకు కూడా కొట్లాటలు పీట్లాటలు పెట్టిండ్రు. మరి గవర్నమెంట్ ఎప్పుడు దిగిపోతుందని మొక్కుతున్నారు. మరి చాలామంది సంతోషిస్తున్నారు, టీఆర్ఎస్ రావాలి. ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కూడా, కార్పొరేషన్లో కూడా మరి గ్రేటర్
మేయర్గా కూడా మన టీఆర్ఎస్ఏ ఉండబోతుంది. మరి ప్రజలు కూడా ముందుకెళ్తే చాలా మంచి స్పందన ఉంది. మరి గతంలో ఎంత అభివృద్ధి చేసింది కూడా ప్రజలకు తెలుసు. మరి ఈరోజు ఎలాంటి అభివృద్ధి కూడా చెందలేదని ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మా ఎంబడే ఉండరు. మరి యువ నాయకునికి ఇచ్చినాం కాబట్టి వాళ్ళందరూ మా ఎంబడే ఉండి తప్పకుండా గెలిపించుకుంటామని అనుకుంటున్నాను. మీరు ఒక పర్యాయం కౌన్సిలర్గా చేశారు, మీ భర్త గారు కూడా ఒకసారి చైర్మన్గా కొనసాగించారు. ఎంతవరకు అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు మీరు ఏనుగొండ వార్డు? నేను గతంలో ఇదే వార్డు వచ్చింది, మరి నాకు వచ్చిన వాడే మళ్ళీ శాంతిభూషణ్కి వచ్చింది. మరి ఎంతో అభివృద్ధి చెందింది. మరి బీసీ కాలనీ కానీ ఇక్కడ చైతన్య స్కూల్ దగ్గర నాకు ఉండేది గతంలో. మరి అక్కడ ఎక్కడైనా సరే అభివృద్ధి చేసినాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పింఛన్లు కానీ, ఎలాంటి అందరికీ 200 పింఛన్ ఉంటే కూడా 2000 పింఛన్ చేసినాం. మళ్ళీ వాళ్ళ బాధా సాధకులు కూడా చూసినాం. కాబట్టి ప్రజలు మా ఎంబడి ఉండరు. ఇప్పుడు కూడా గతంలో ఎట్లా చేసినామో, ప్రజల సమస్యలు ఎలా ఉన్నావో అలానే మేము చేస్తాం. చాలామందికి ఇండ్లు లేవు, పింఛన్లు లేవు, వాళ్ళకి ఎన్నో బాధలు ఉన్నాయి. అవన్నీ మా దృష్టికి ప్రజలు తెస్తారు. మేము వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ పట్టణాన్ని ఎంత సుందరీకరణంగా చేశాడో తమ ఏనుగొండ 2వ వార్డును కూడా అంతే అభివృద్ధి చేసే దిశగా తాము గెలుపొందితే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే దిశగా కృషి చేస్తామని ఇక్కడ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శాంతభూషణ్ గారు చెప్తున్నారు.